నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూర్ణిమ, గైనకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ మనకి మాక్సిమం మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏ ఏజ్ ఆఫ్ ప్లాన్‌లో మనం ప్రెగ్నెన్సీ అనేది సెట్ చేసుకోవచ్చు? అంటే కొంతమంది ఎర్లీ బేబీ కావాలి అనుకుంటారు. కొంతమంది దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటే బావుంటుందనుకుంటారు. అసలు ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మంచిది? ఏ ఏజ్ మంచిది? సో, ఐడియల్‌గా వుమెన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఆఫ్టర్ 20 ఇయర్స్ ఎనీ టైమ్ ఈస్ ఫైన్. హ్మ్. కానీ 20 ఇయర్స్ దాటిన తర్వాత వుమెన్‌కి ఏంటంటే వుమెన్ ఆర్ బోర్న్ విత్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. హ్మ్. యాస్ ద ఏజ్ ఇంక్రీజెస్ ఏజ్ పైబడుతున్న కొద్దీ ఎగ్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంటుంది. సో, ఓకే. వుమెన్‌కి మాక్సిమం ఫర్టిలిటీ ఈజ్ ఫ్రమ్ 20-30 ఇయర్స్. వుమెన్ పుట్టినప్పుడే బై ఇన్ బర్త్ ఎగ్స్ ఉంటాయి. యెస్. ఓకే. యెస్. సో, ఎగ్స్ అనేవి లైక్ ఇట్ ఈస్ అ సెల్. ఈచ్ సెల్ హ్మ్. డెవలప్ ఇంటూ ఎన్ ఎగ్. హ్మ్. సో, ఆ ఎగ్స్ అనేది బై బర్త్ ఉంటుంది అండ్ ద నెంబర్ కూడా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఓకే. సో, మనకి మెన్ లాగా కాదు. అన్‌లైక్ మెన్ ఏంటంటే స్పెర్మ్స్ అనేది ఇట్ విల్ బి ప్రొడ్యూసింగ్ టిల్ 90 ఇయర్స్ ఆర్ 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ కూడా స్పెర్మ్‌కి ఎప్పుడు మెయిన్‌కి ఎప్పుడు స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ వుమెన్‌లో ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటుంది అండ్ సర్టెన్ ఏజ్ ఆ ఎగ్స్ అన్నీ అయిపోతాయి. ఓకే. సో, విమెన్ ఏజ్ ఏంటంటే ఫర్టిలిటీ అనేది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. సో, 20-30 ఇయర్స్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు కన్సీవ్. 30 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. సైమల్టేనియస్‌లీ క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఓకే. సో, ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్ తగ్గుతుంది. అండ్ మిస్‌క్యారేజెస్ రేట్ అనేది కూడా 30-35 ఇయర్స్ తర్వాత పెరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు 20-25 అంటున్నారు. కానీ ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ కూడా 28-30 యెస్. ఇయర్స్‌కి యెస్. రైజ్ అయిపోయింది. యెస్. సో, ఈ సిట్యుయేషన్స్‌లో మీరు వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి ప్లాన్ చేసుకోవటం కానీ, దాని గురించి కానీ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో, ఇప్పుడు ఐడియల్‌గా ఏంటంటే ఒక జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతుంది. సో, హ్మ్. ఇప్పుడు యావరేజ్ మ్యారేజ్ ఏజ్ కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ 25-30 ఇయర్స్. సో, హ్మ్. వి కాంట్ బ్లేమ్ దట్. అండ్ విమెన్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఇట్ హాస్ షిఫ్టెడ్ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్. బికాస్ విమెన్ ఆల్సో హ్యావ్ ద కెరీర్ అండ్ దే ఆర్ ఎట్ ద పీక్స్ ఆఫ్ ద కెరీర్ డ్యూరింగ్ దట్ టైమ్. సో, ప్రెగ్నెన్సీ వల్ల ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్ అని చాలామంది పోస్ట్‌పోన్ చేసుకుంటుంటారు. సో, ఐడియల్లీ మ్యారేజ్ అయిపోయినాక విమెన్ ఎవరైనా కపుల్ యాజ్ సచ్ ద కపుల్ వాంట్స్ టు పోస్ట్‌పోన్ ద ప్రెగ్నెన్సీ అంటే బేసిక్ టెస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. యాజ్ ఎ షెడ్యూల్ లైక్ విమెన్ రిజర్వ్ అనేది చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా మనం చూస్తున్నాము ఎట్ వెరీ యంగర్ ఏజ్ కూడా ఎగ్స్ అన్నీ చాలా తక్కువ కౌంట్స్ ఉండడం అలాంటివి ఉంటుంది. సో, ఒకసారి ఎగ్ రిజర్వ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బై బేసిక్ ఒక స్కాన్ ఆర్ ఎల్స్ బ్లడ్ టెస్ట్‌తో వి విల్ గెట్ టు నో. అండ్ హస్బెండ్‌కి మెయిన్ సెమెన్ అనాలిసిస్. హ్మ్. ఇఫ్ బోత్ ఆర్ ఫైన్ అంటే దే కెన్ వెయిట్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. ఓకే. సో, ఇనిషియల్ బేసిక్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ చేసుకొని దెన్ దే కెన్ ప్లాన్ ద ఫర్టిలిటీ. ఓకే. సో, ఇఫ్ దెర్ ఈస్ ఇఫ్ బో ఎయిదర్ ఆఫ్ దెమ్ ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంది అంటే అది కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ. ఓకే. ఒకవేళ కరెక్షన్స్ చేసుకోలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు హ్మ్. వాళ్ళు. ఇప్పుడు నేను 30 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. నాకు 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో నాకు మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ 30 నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనంటే, ఇప్పుడు నేను ఇంకా కెరియర్ గురించి ఆలోచిస్తున్నాను హ్మ్. అని అనుకునేటప్పుడు నాకు మీరేం సజెస్ట్ చేస్తారు? ఈ 30 ఒక 5 ఇయర్స్ నేను 35 హ్మ్. ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకిప్పుడే వద్దు. నా ఏజ్ ఇప్పుడు యెస్. 30. ఆ! సో, మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు నాకొక కపులొచ్చింది. హ్మ్. కపులొచ్చారు 30 ఇయర్స్ అండ్ హస్బెండ్ ఈస్ సంథింగ్ 3-4 ఇయర్స్ ఎల్డర్ ఉన్నారు. హ్మ్. సో, అలాంటి కపుల్‌ని నేను చెక్ చేస్తాను. చెక్ చేసి 30-35 ఇయర్స్ ఇస్ నాట్ బ్యాడ్. హ్మ్. సో, రిజర్వ్ చెక్ చేస్తాను. రిజర్వ్ అంతా బావుంది. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ కూడా బావుంది. అండ్ అదర్ ప్రొఫైల్ బావుంది. మెడికల్ సిగ్నిఫికెంట్‌గా ఏమీ హిస్టరీ లేకపోయింది అంటే, ఐ కెన్ గివ్ దెమ్ ఎ టైమ్ ఆఫ్ 1 ఆర్ 1 ½ ఇయర్. ఓకే. కానీ ఇఫ్ దే వాంట్ టు పోస్ట్‌పోన్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్మ్. 35 ఇయర్స్ ఆర్ ఇంకా 4 ఆర్ 5 ఇయర్స్ తర్వాత పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటే నేను ఒక ఆప్షన్ ఇస్తాను. దట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్. ఓకే. ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్. ఓకే. సో, త్రూ ఐవీఎఫ్ వి ట్రై టు గ్రో దేర్ ఎగ్స్ అండ్ ఎగ్స్‌ని బయటకి రిమూవ్ చేసేసి హ్మ్. ఎగ్స్‌ని ఫ్రీజ్ చేస్తాము. ఓకే. ఆర్ ఎల్స్ మ్యారీడ్ కపుల్ అయితే ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ మిక్స్ చేసి ఎంబ్రియోస్‌ని క్రియేట్ చేస్తాం. అలా ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ చేస్తాము. ఓకే. అండ్ ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ చేసింది ఎంబ్రియోస్ స్టే అలైవ్ ఫర్ అబౌట్ 10-15 ఇయర్స్ ఆల్సో ఆర్ ఈవెన్ మోర్. ఓకే. అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ కమ్ అండ్ యూజ్ దోస్ ఎంబ్రియోస్ అండ్ యూ విల్ కన్సీవ్. ఓకే. That is the magic of IVF and that is a golden opportunity we have.
through science now. అంటే ఇప్పుడు ఓకే. నేను ఒక 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో వచ్చి ఐ వోంట్ మ్యారీ నౌ. నాకు ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 25 ఇయర్స్ Yes. ఆఫ్ ఎగ్‌కి, 35 ఇయర్స్ ఆఫ్ ఎగ్‌కి చాలా చాలా డిఫరెన్స్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఉంటాయి. యూఆర్ గెటింగ్ మై పాయింట్. యాహ్! ఎస్. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే మీరు చెప్తున్నారు కదా! ఇప్పుడే దీన్ని ఎగ్ క్వాలిటీని చూసి దాన్ని ప్రిజర్వ్ ఎస్. చేస్తానని. సో, ఈ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో నేను మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ నా బేబీ అనేది నాకు 25 నా ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఫర్టిలిటీని ప్రిజర్వ్ ఉండేటప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను నేను. అనుకునేటప్పుడు కూడా ఛాన్సెస్ ఉంటాయి. బిఫోర్ ఎస్. మ్యారేజ్ కూడా. ఎస్, బిఫోర్ మ్యారేజ్ కూడా. సో అప్పుడు మనం ఓన్లీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత మ్యారేజ్ అయినాక హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని ఎగ్స్ అండ్ స్పర్మ్ మిక్స్ చేసి ఎంబ్రియో క్రియేట్ చేసి వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ వీ కెన్ ప్లాన్ ద ట్రాన్స్ఫర్. ఓకే. ఇక్కడ సో దెన్ యూ హ్యావ్ ద హై ఫర్టిలిటీ ఛాన్సెస్. మీరు 25 ఇయర్స్ ఉన్నప్పుడు మీ ఫర్టిలిటీ ఛాన్స్ ఎంత ఉంటుందో ద సేమ్ థింగ్ యూ విల్ హ్యావ్ ఇట్ 30 ఆర్ 40 ఇయర్స్ ఆర్ ఈవెన్ 45 ఇయర్స్. ఓకే. అంటే ఇక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ మీరు ఇదవ్వదు అంటున్నారు. ఎస్. ప్రిజర్వ్‌లో ఉన్న ఎగ్‌ని మనం ఎంతవరకు నమ్మొచ్చంటారు? అంటే ఇది ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? బయటకి ఇప్పుడు మనకి బయటకొచ్చే ఎగ్ ప్రతీది కూడాను ఎస్. అది పాడైన తర్వాతే మనకి ఆ మెన్స్ట్రల్ సైకిల్‌లో బయటకి రావటం జరుగుతుంది. నో, నాట్ ఎట్ ఆల్. ఓహ్! ఇట్స్ నాట్ లైక్ దాట్. ఓకే. ఏంటంటే విమెన్‌కి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. హ్మ్. ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవ్వలేదు అంటే హ్మ్. ద హార్మోన్స్ ఫర్టిలైజ్ అవుతే దాని బేబీని సపోర్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఉంటుంది. హ్మ్. సో ఫర్టిలైజ్ అవ్వలేదు, బేబీ లేదు, సో హార్మోన్స్ అన్నీ తగ్గిపోతుంది. సో యూట్రస్ లైనింగ్ షెడ్ అయిపోతుంది. దట్ కమ్స్ అవుట్ యాజ్ బ్లీడింగ్. ఓన్లీ ఓకే. యూట్రస్ గర్భసంచి లైనింగ్ మనకి షెడ్ అవుతుంది అంతే. హ్మ్. ఎగ్ ఈజ్ అ వెరీ మైక్రోస్కోపిక్ థింగ్. ఎగ్ వల్ల మనకి ఏముండదు. ఆ ఓకే. ఎగ్ వల్ల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకి బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఓకే. అది ఇప్పుడు ఆ ఎగ్ పాడవడం లాంటివేవి ఉండవు. నథింగ్, నథింగ్ అది అలా ఏం జస్ట్ ఉండదు. బయటకొచ్చేస్తుంది బయటికి అంతే. వచ్చేస్తుంది సో, అంతే. ఇప్పుడు నేను ఆ ఎగ్‌ని నేను బయట ఇది చేయాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు దానికి ఎలాంటి అంటే నేను బయటకి పెట్టి నేను ప్రిజర్వ్ చేస్తున్నాను కదా! అది ఎంతవరకు దాన్ని సస్టైనబిలిటీ అండ్ దాని పీరియడ్ టైమ్ సీ ఎందుకుంటుంది? ఎగ్ క్వాలిటీ అనేది మన బాడీ జెనెటిక్స్ అండ్ ఈచ్ ఎగ్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. సో హ్మ్. మనం ఐవీఎఫ్ చేసినప్పుడు నార్మల్గా మంత్కి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకే. కానీ మనకి నార్మల్గా న్యాచురల్గా ఉండే హార్మోన్స్ లాంటివి కొంచెం ఎక్సెస్ డోస్లో ఒక 10 to 15 డేస్ వరకు ఇచ్చేసి వీ ట్రై టు గ్రో ఆల్ ఎగ్స్ టుగెదర్. హ్మ్. హ్మ్. అన్నీ ఒకటేసారి ఒకటే మంత్లో 10 to 15 ఎగ్స్ ఆర్ 15 to 20 ఎగ్స్ గ్రో చేసేసి హ్మ్. మనకు జస్ట్ నీడిల్ తోటి ఫ్లూయిడ్ తోటి ఎగ్స్ బయటకు రిమూవ్ చేస్తాం. ఓకే. బయటకి రిమూవ్ చేసేసి వీ హ్యావ్ ఎ టెక్నిక్ క్రయో ప్రిజర్వేషన్ అనే టెక్నిక్ తోటి ఎగ్స్ మనము డైరెక్ట్ -170 degrees సెంటిగ్రేడ్లో డిప్ చేస్తాం. అలా ఓకే. చేయడం వల్ల ఎగ్ ఎలా ఫ్రీజ్ ఉంది. ఇప్పుడు సీడ్ ఉంటుంది అనుకోండి, బయట సీడ్ ఉంటుంది, డ్రై అయిపోతుంది. కానీ సీడ్కి మనం వాటర్ పెట్టేసి సాయిల్లో పెట్టేసి ట్రీ గ్రో అవుతుంది కదా. హ్మ్. సేమ్ థింగ్ అనుకోండి. మన ఎగ్ ఫ్రీజ్ చేసినంత కండిషన్స్లో 10 to 15 ఇయర్స్ వరకు ఎలా స్టాప్ అయిపోయిందో దాని గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. ఓకే. అది బయటకు తీసి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అగైన్ ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. ఓకే. ఇట్ టర్న్స్ అవుట్ టు ఏ బేబీ. ఓకే. అది చాలా టెక్నాలజీ అంతలా పెరిగిపోయింది. మనకి సో, ఇది చాలా సేఫ్ అంటారు. అబ్సల్యూట్లీ సేఫ్. ఇప్పుడున్న మన కండిషన్స్లో అబ్సల్యూట్లీ సేఫ్. ఓకే. దీనికి ఇంకా ఏమైనా ఇవి ఉంటాయంటారా? ఫార్మాలిటీస్ కానీ అవి కానీ? మనకి ఐవీఎఫ్ అనేది ఇట్ ఇస్ నాట్ సింపుల్ ప్రాసెస్. వీ హ్యావ్ టు చెక్. మనకి విమెన్ చెక్ చేస్తాం, హార్మోన్స్ చెక్ చేస్తాము, అండ్ ఇంజెక్షన్స్ దెర్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ ఇంజెక్షన్స్ విచ్ సూట్స్ యువర్ బాడీ, విచ్ సూట్స్ యువర్ హార్మోన్ ప్రొఫైల్ చెక్ చేస్తాము. మీన్వెల్ ఫాలిక్యులర్ గ్రోత్కి మనం స్కాన్స్ చెక్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకుంటాము. ఇవన్నీ చెక్ చేసి దెన్ వీ విల్ కమ్ టు దట్ పాయింట్. అంటే ఎగ్ ఏజ్ కూడా పెరగదు. మనకి 25 No, ఇయర్స్ ఆఫ్ it is టైమ్‌లో. your age where we are taking the eggs. That is an ఓకే. age of egg. థాంక్ యూ Yeah. మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్.